విష్ణు వరలక్ష్మిల రెండో కూతురు వైష్ణవి తన నాన్నకి దెబ్బ తగలడంతో తనకన్నీ తనే దగ్గరయ్యి అమ్మలాగా చూసుకుంటూ ఉంటుంది. బేబీ, ఈరోజు నేను స్కూల్‌కెళ్ళను. నీ దగ్గరే ఉంటాను. నీకేం కావాలని నేనే చూసుకుంటాను అనైతే చెప్తూ ఉంటే, ఇక నందిని అలాగే వేదవతి వీళ్ళందరూ మేమున్నాం కదా! నువ్వు పెద్ద ఆరిన దానిలాగా నువ్వు చేయాలా నా కొడుక్కినైతే అంటూ ఉంటే, మీరందరూ పేరుకే ఉన్నారు. నా బేబీని ఎవరు సరిగ్గా చూసుకోరు. అందుకే నేను చూసుకుంటాను అనైతే చెప్తూ ఉంటే, ఇంతలో ధరణి వచ్చి, వైషు, నా మీద కూడా నమ్మకం లేదా? నేను చూసుకుంటాను కదా మీ నాన్నని అనైతే అంటూ ఉంటే, నీ మీద అస్సలు నమ్మకం లేదు నాకు అన్నట్టు ధరణి మీద చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇక వైష్ణవి మాటలకు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే గుడికి వెళ్తారు విష్ణు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి. అక్కడ వరమ్మ కూడా వచ్చుంటుంది. ఇక ఉన్నట్టుండి విష్ణు, మన బిడ్డ ఎలా ఉంది? సేఫేనా? జాగ్రత్తగా ఉందా? అనైతే అనడంతో వరమ్మ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది. అంత డ్రామా చేశావు, రౌడీలన్నావు, పాపన్నావు, 50,00,000 డబ్బు తీసుకొని వెళ్ళావు అనైతే అంటూ ఉంటే, ఇక వేదవతి, అసలు పాప అనేది ఉంటేనే కదరా ఇదంతా కట్టు కదా! డ్రామా అని నేను ముందే చెప్పాను అనగానే ఇంక వరమ్మ అలాగే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఓవైపేమో ఈ ఛాయ నాన్న కావాలి అని చెప్పిన మాటలు, ఇక విష్ణు చాలా అంటే అవమానించినట్లు, తనను బాధ పెట్టినట్టు మాట్లాడతాడు. డబ్బు కోసం ఇంత దిగజారాలా వరలక్ష్మి అన్నట్టు మాట్లాడతాడు. విష్ణు దగ్గర నుంచి అలాంటి మాటలు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయదు వరలక్ష్మి. అటువంటిది తన కన్న కూతురు ఉంది అని తెలిసినా కూడా విష్ణుకి చెప్పుకోలేని పరిస్థితిలో విష్ణు ఇంకా బాధ పెట్టేలా మాట్లాడుతున్నా మౌనంగా ఉండి బాధపడుతుంటుందే తప్ప ఎదురు తిరిగైతే ఒక మాట కూడా మాట్లాడదు వరలక్ష్మి.